ఏమండి ఏమండి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ భోజనాల దగ్గరే మనం చెప్పినవి కొన్ని లేవు. మీరు వచ్చి గట్టిగా చెప్పండి. చెప్పినవన్నీ వస్తాయి రాదా? ఇప్పుడు పట్టించుకోకపోతే తీరా వడ్డించేటప్పుడు అది లేదు ఇది లేదు అని బాధపడాలి. అన్నయ్య పెళ్లికి ఏ లోటు రాకూడదు. వెంటనే వెళ్ళి చూద్దాం రండి. అది కాదు రాదా, నేను చెప్పేది. ఈ కాసేపు మీరేం చెప్పకండి. ఈ పెళ్ళయ్యాక మీరేం చెప్పినా వింటాను. దయచేసి ఒక్క కోరిక కాదనుకోండి. నువ్వు అన్నీ ఆపేసి వచ్చేస్తావు, రాధ హర్ట్ అవుతుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం చేయాలా అని? మీరేం చేయనవసరం లేదు, నాతో రండి, అన్నీ నేనే చూసుకుంటాను. రండి. ఎరబాబు, మహాలక్ష్మి సిద్ధంగా ఉందో లేదో చూడు. సీను, లోపల గదిలో ఫ్యాన్లు తిరగట్లేదంట చూడు. పంతులు గారు, పెళ్లి కూతుర్ని పిలిపించమంటారా? అమ్మా, నీ తొందర చూస్తుంటే నన్ను మంత్రాలు కూడా చదవనిచ్చేటట్లు లేవు. అయ్యో, మీరు అలా ఏం అనుకోకండి. అన్నయ్యని వదిని పీటల మీద చూడాలనిపిస్తుంటేను అలా అడిగాను. నీ కోరిక మాత్రం ఎందుకు కాదనాలి? వెళ్ళి పెళ్లి కుమార్తెను తీసుకురండి. పెద్దమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకురా. లాయరు, పాపని డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి ఏదైనా ప్లేస్ ఉందా? ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడుగా. అలా వద్దు, వాడికి మన గురించి ఇంత కూడా తెలియడం నాకు ఇష్టం లేదు. డాక్టర్, నువ్వు పని చేయి, పాపని తీసుకెళ్ళు. నేనా? నువ్వే తీసుకెళ్ళు. కానీ అతను నన్ను చూస్తే రిస్క్ కదా. రిస్క్ అనే మాట నా దగ్గర ఎప్పుడు వాడకు. మనం ఇంకొకరికి రిస్క్ ఇవ్వాలే గానీ మనకి రిస్క్ ఏంట్రా? వాడు నిన్ను చూడకుండా మేనేజ్ చేయి. పైగా వాడు వచ్చేంత వరకు పాపకి మా అవసరం కన్నా నీ అవసరం ముఖ్యం. వాడు రాగానే ట్రీట్మెంట్ చేస్తాడు, పాపని తప్పకుండా బతికిస్తాడు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. పాపని ఎలా తీసుకెళ్ళాలి? ఆ ఏర్పాట్లన్నీ ఆల్రెడీ చేశాను. ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? నేను ఇంకా ప్లేస్ గురించి ఫిక్స్ కాలేదు. ఇప్పుడు ప్లేస్ గురించి ఆలోచించేంత టైం లేదు. నువ్వు పాపని తీసుకెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో లెఫ్ట్ సైడ్ మాత్రం వెళ్ళు. ఆ సైడ్లో మనకు కావాల్సిన ప్లేసులు లేవు. అలాగే వెళ్తాను. బట్ వాడు ఒక్కడే వచ్చాడా, పోలీసులతో వచ్చాడని తెలుసుకోవడానికి వాడు నాకు తెలియదు. డోంట్ వరీ, వాడు పోలీసులతో రాడు, ఒంటరిగా వస్తాడు. లాయర్, డాక్టర్ కావాల్సిన ఏర్పాటు చూడు. అలాగే నాగరాజు. డాక్టర్, ఎప్పటికప్పుడు ఫోన్ టచ్లో ఉండు. వీలైనంత వరకు వాడిని మొహం చూడకుండా చూసుకో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. నీకు కాదు, పాపకి చెప్పాను. వెళ్ళండి. పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి చూసొద్దాం. పదమ్మా, పద. ఈ కాసేపట్లో ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? అక్కడున్నారు. ఏమండి, ఓసారి ఇలా రండి. ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే, వెళ్ళండి. ఈయనే దశరథ రామయ్య గారి మనవడు, మా ఆయన డాక్టర్ వంశీ.
తేల్చుకున్నాం. ఇక్కడ ఇంకో దాంతో కులుపుతూ పాపకు బాలేదు, ముంబైలో ఉన్నానని అర్థమైన అబద్ధాలు చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. పిన్ని వద్దు, ఆయన్నేమి అడగద్దు. ఆయన భార్య స్థానంలోకి ఇంకో అమ్మాయి వచ్చినప్పుడే ఆయన హృదయంలో నాకు స్థానం లేదని నాకు అర్థమైపోయింది. రాధ సంతోషం కోసం ఇదంతా చేశాను. ఏవండి, వీళ్ళ బంధువుల పిల్లాడికి ఏదో ఒంట్లో బాలేదంట, రేపు మన ఇంటికే తీసుకురమ్మని చెప్పాను. అలాగే వీళ్ళలాగే చాలా మంది పట్నం తెలియని వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరికీ తిరిగి వెళ్ళడానికి బస్సులు ఆటోలు దొరుకుతాయో లేవో మనమే 4 కార్లు పెడదాం. మీరందరూ వెళ్ళి భోజనం చేయండి, సరేనా? మా ఆయన నేను తర్వాత వస్తాం. ఊరుకోమ్మా, ఊరుకో, నేనున్నానుగా, ఊరుకో. అందరికీ ఆయన్ని పరిచయం చేస్తున్నానే. కాదమ్మా, ఈ పరిచయాలన్నీ తర్వాత చేదురు గాని ముందు మండపం కాడ పిలుస్తున్నారు, రండి. నేను బాంబే వెళ్ళానని చెప్పిన అబద్ధానికి, నన్ను తను చూసిన సిచ్యువేషన్కి ఖచ్చితంగా నన్ను అపార్థం చేసుకుని ఉంటుంది. మనకు నిజం తెలిసిపోయిందిగా, ఇంకేదో అబద్ధం చెప్పడానికి మీ ఆయనే ఫోన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు పాప టెన్షన్తోనే తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు హారిక టెన్షన్ మొదలైంది. సార్, మేడం గారు బ్రేక్ఫాస్ట్ లో 2 ఐటమ్స్ ఎక్కువ అడుగుతున్నారు, దానికి కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. అయితే అయింది, వెళ్ళి అరేంజ్ చేయవయ్యా. అది కాదండి, రాధ ఏది అడిగితే అది చేయమని చెప్పాను కదా, మళ్ళీ నన్ను అడగడం ఎందుకు? అలాగే సార్. హారిక ఖచ్చితంగా ఇంటికి వెళ్ళుంటుంది. ఇలాంటప్పుడు తన బాధను పంచుకోవడానికి ఎవరూ లేరు. ఇంటికి వెళ్ళి విషయం మొత్తం చెప్పేయాలి. ఇప్పుడు వెళ్ళి చెప్పినా తను అంత ఈజీగా నమ్మదు. తను నమ్మించడానికి టైం పడుతుంది. ముందు పాపను సేవ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలాగైనా హారికకి నచ్చ చెప్పొచ్చు. అవసరమైతే సత్యం ఎస్ఐల చేతైనా నిజమేంటో చెప్పించాలి.
వాడింత కాన్ఫిడెంట్గా రాధ మనసు నొప్పించకూడదు అని చెప్పాడు అంటే వాళ్ళ మనుషులు ఇక్కడ ఎక్కడో ఉంటారు. రాధని ఎలాగైనా ఒప్పించి వెళ్ళాలి. నా మాట వినవే, కనీసం ఇప్పటికేనారా? వాళ్ళ బంధువులందరూ మండపంలోనే ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇంత మోసం చేస్తాడా అని నానా గొడవ చేద్దాం. వచ్చిన వాళ్ళందరూ బుద్ధి చెప్పి నీతో మీ ఆయన్ని పంపిస్తారే. ఈ అవకాశం తప్పిపోతే మళ్ళీ ఎప్పుడు రాదే. ఏంటి పిన్ని నువ్వు చెప్పేది? ఎవరో చెప్తేనే మా పెళ్లి జరిగిందా? ఇప్పుడు ఎవరో వచ్చి ఇతను నీతోనే ఉండాలని చెప్పి నాతో పంపిస్తే అది కాపురం అవుతుందా పిన్ని? దానికన్నా చావడమే మేలు. అది కాదే, ఏదో జరిగిపోయింది. అలాగని నీ కాపురాన్ని పాడు చేసుకుంటావా? ముందు నలుగురిలో మీ ఆయన చేసిన మోసాన్ని బట్టబయలు చేసి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అవసరం లేదు పిన్ని. చచ్చే వరకు నిన్ను విడిచిపెట్టనని ప్రమాణం చేసిన మనిషి అదే ప్రమాణం వేరే చోటు చేసినప్పుడే మా మధ్య సంబంధం తెగిపోయింది పిన్ని. మీ ఇద్దరి మధ్య సంబంధం సంగతి సరే, మధ్యలో పాప పరిస్థితి ఏంటి? దాన్నేం చేద్దాం? పాప నాకు కావాలి. దాన్ని విడిచిపెట్టి నేను ఉండలేను. హారిక, రాధా, ఒక చిన్న పనుంది, వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. ఏంటండి మీరు? సరదాకైనా వేళపాళా ఉండదా? అన్నయ్య కాసేపట్లో తాళి కట్టబోతున్నాడు. మనం దంపతుల తాంబూలం ఇవ్వాలి. బోల్డ్ పనులున్నాయి. మీరేం మాట్లాడకుండా పెళ్లి చూడండి. అది కాదు రాధా. అబ్బా, కాసేపు పెళ్లి చూడనివ్వండి. హలో, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నాను. ఎగ్జాక్ట్లీ కళ్యాణ మండపం నుంచి ఆ ప్లేస్ ఎంత దూరంలో ఉంటుంది? ఒక 10 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. పాప కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. సమయం గడిచే కొద్దీ ఇంకా క్రిటికల్గా తయారవుతుంది తప్ప కోలుకోవడం జరగదు. ఇంకా లేట్ అయితే మనమే కాదు, వాళ్ళ నాన్నే వచ్చిన పాపను బతికించుకోవడం చాలా కష్టం. సరే, నువ్వు పని చేయి. ఆ ఫ్యాక్టరీలోకి మెయిన్ గేట్లోంచి రాకు. ఎక్కడైనా గోడ దూకి లోపలికి ఎంటర్ అయిపో. పాపని సేఫ్ ప్లేస్లో పెట్టు. అలాగే. ఇంకో ముఖ్యమైన విషయం, పాపను లోపల చేర్చిన తర్వాత నువ్వు మన వెహికల్ని ఎక్కడైనా దూరంగా పార్క్ చేయి, లేకపోతే ఎవరికైనా అనుమానం వస్తుంది. పాపని ఎక్కడైనా దాచిన తర్వాత నువ్వు నాకు ఫోన్ చేయి. కిషోర్ అక్కడికి వచ్చేలా ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ వీలైనంత తొందరగా చేయి. ఈ పనులన్నీ 10 నిమిషాల్లో చేస్తాను.
నువ్వు మాత్రం కిషోర్ని త్వరగా ఇక్కడికి పో. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ జాతవేద లక్ష్మీం మనవగామినీం యస్యాం హిరణ్యం వింధ్యయంగామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామస్తి నాథ ప్రబోధినీం శ్రియం దేవీమవహ్వయే శ్రీర్మాం దేవీం జుషతాం హంసోస్మితాం హిరణ్యప్రాకారామారుద్రాం జ్వలంతే తృప్తాం తర్పయంతే మేష్టితాం పద్మ శ్రీ మహాగణాధిపతయే నమః మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సమర్పయామి మహాగణాధిపతయే నమః మాంగళ్యగౌరీ దేవతాభ్యో నమః దివ్య శ్రీ సమర్పయామి హరిద్రాక్ష ఇదే కరెక్ట్ ప్లేస్. ఇక్కడ పాపని దాచిపెడితే ఎవ్వరికీ కనిపించదు. నేను చెప్పే వరకు వాడు నన్ను పాపని చూడలేడు. డాక్టర్, నువ్వు బయలుదేరావో లేదో నాకు తెలియదు, బట్ నీకు అసలు నిజం చెప్పేస్తున్నాను. పాప పరిస్థితి అస్సలు బాగాలేదు. నువ్వు వచ్చే వరకు ఉంటుందని గ్యారంటీ లేదు. త్వరగా రా. బట్ రాధకి ఇంత బాధ కూడా కలగకూడదు. ఈ గేమ్ కష్టమైనా నువ్వు ఆడాలి. నీకు వేరే దారి లేదు. ఇప్పుడు కిషోర్ నంబర్కి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కో. ఓకే? రాధా, ప్లీజ్ నా మాట విను. నేను వెళ్ళాలి. మీరు ఒక ప్లీజ్ చెప్తే నేను 2 సార్లు చెప్తాను. ఈ విషయాన్ని వదిలేసి పెళ్లి చూడండి. అసలు ఇంత ఘనంగా పెళ్లి జరుగుతుంటే మీరు ఎలా వెళ్తానంటున్నారో నాకు అర్థం కావట్లేదు.